లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పంచామృతాభిషేకం, ఇక ఖడ్గమలార్చన, బాలపూకము, కలస్థాపనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా మొదలై మంగళాదేవి గౌరీదేవిగా, ఇక గాయత్రీదేవిగా, కాత్యాయ నివేదిగా, అదేవిధంగా మహాలక్ష్మీదేవిగా, లలితాదేవిగా, అన్నపూర్ణాదేవిగా, సరస్వతీదేవిగా, దుర్గాదేవిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర మర్దన దేవిగా కనక కట్టమైసమ్మ భక్తులకు దర్శనమిస్తారని ఆలయ చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్ ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ప్రతిరోజు ఆలయంలో ఉదయం 10 గంటలకు చండీ హోమం, రాత్రి 9 గంటలకు హారతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రతినిత్యం ఇక ఉభయదాత పూజ అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని, భక్తులందరూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. గోల్కొండ గౌతమ్ కుమార్ ఫౌండర్ దసరా నవరాత్రి పూజలు ఇక్కడ పూజలు జరుపుకుంటాయి. ఎవ్రీ రోజు ఇక్కడ వచ్చే భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఫాస్టింగ్ పూజలు ఉంటాయి. రాత్రి రోజు అన్నప్రసాదం ఉంటుంది. రాత్రి భక్తుల గురించి ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ మేము అన్ని సౌకర్యాలు కల్పించాము. వచ్చే భక్తులు పొద్దుగాల 6 గంటల నుంచి 6 గంటలకు అభిషేకం ఉంటుంది. అప్పటి నుంచి భక్తులు వస్తుంటారు. రోజు అభిషేకం ఉంటుంది. దాని తర్వాత దసరా నవరాత్రి ఇక్కడ అమ్మవారిని పెట్టాము. రోజు ఒక అలంకరణ పూజ ఉంటుంది. ఇక్కడ రోజు ఒక అలంకరణ పూజ, రాత్రి అన్న శరత్కాలే మహాపూజామని మనకి చండీ భాగవతంలో చెప్పబడింది. ఈ శరత్ ఋతువులో శ్రీ అమ్మవారిని కనుక ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క గ్రహ దోషాలు కానివ్వండి, ఈతి బాధలన్నీ కూడా తొలగింపజేస్తానని చెప్పేసి దేవీ భాగవతంలో అమ్మవారు చెప్పినటువంటి మాటలు ఇవి. అటువంటి యొక్క ఈ శరత్ ఋతువు ఈ రోజే మొదలైంది. ఆశ్వీజ మాసంలో ఈ రోజు మొదలుకొని విజయదశమి వరకు 11 రోజుల పాటు ప్రతిరోజు కూడా శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రాతకాలం విశేష అభిషేకంతో ప్రారంభమై అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన, అలాగే లలితా సహస్రనామార్చన, ప్రతి చండీ సప్తశతి హోమాలు మరియు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణల చేత అమ్మవారిని అర్చన చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నిత్యం ఉపవాసం ఉన్నటువంటి యొక్క బాలికలకి, యువకులకి, అనేకమైనటువంటి భక్తులందరికీ కూడా సుమారు రోజుకి 1000 మంది చొప్పున అలాగే దసరా నాడు మహిషా